ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. దీనికోసమే ప్రజల డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. అయితే ఎంత చేసినా మనిషి ప్రాణానికి గ్యారెంటీ అనేది లేకుండా పోతుంది. ప్రభుత్వం దీనికోసం ఎన్నో కోట్ల రూపాయలు సంక్షేమం కింద ఖర్చు పెడుతూనే ఉంది. అయినా దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ప్రతి చిన్న దానికి కూడా మనం బెంబేలెత్తిపోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసుకోవాలి, తమ ప్రాణాన్ని భద్రంగా కాపాడుకోవాలనేటువంటి ఒక తలంపుతో అందరి పరుగులు మహానగరాల వైపు, ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటళ్ళ వైపు పరుగులు పెడుతున్నారు. ఓకే, ప్రాణాలు దక్కించుకోవటం వరకు ఓకే, మరి ఆ వైద్యం మాటున వీరు ఎన్నో ఆస్తులని, కాలాన్ని కోల్పోతున్నారు. నిజంగా మనం ఎదుర్కొనేటువంటి వ్యాధులు అంత తీవ్రమైనటువంటివా? చిన్న జ్వరానికి కూడా మనం ఇంత బెంబేలెత్తిపోవాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి ఈ ప్రశ్నలకి మనం ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్కి సంబంధించి సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, వీరు డాక్టర్ మాత్రమే కాదండి, మన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రొఫెసర్ మరియు హెచ్ఓడిగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫర్ పల్మనాలజీ డిపార్ట్మెంట్కి వ్యవహరిస్తున్నారు. డాక్టర్ రఘు గారు, మీరు సుదీర్ఘ అనుభవంతో ఎంతో మంది, కొన్ని వేల మంది పేషెంట్లని ట్రీట్ చేయటమే కాకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడే దిశలో మీరు ఎంతో నైపుణ్యత సాధించి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో ప్రజలు ఈ జ్వరం మాటున డెంగీ అంటున్నారు, లేకపోతే వైరల్ ఫీవర్ అంటున్నారు, లేకపోతే అది పేరు చెప్పినటువంటి వింత వ్యాధులకి లోనైపోయి ఈ భయభ్రాంతులు లోనవుతున్నారు. ఏంటి ఈ జ్వరాలకి సంబంధించి మన గుంటూరు నగరంలో ముఖ్యంగా మనకి ఈ చెస్ట్ అండ్ కమ్యూనికల్ డిసీజ్ సంబంధించి ఒక ప్రత్యేకమైన విభాగానికి మీరు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు కాబట్టి, కొన్ని వేల కేసుల్ని మీరు ట్రీట్ చేస్తుంటారు కాబట్టి మీ అనుభవాన్ని ఒక్కసారి మా ధర్మపీఠం ప్రేక్షకులకి పంచుకుంటారా? సార్, మామూలుగా ప్రతి సంవత్సరము సీజన్ మారినప్పుడు వచ్చేటువంటి జ్వరాలే, ముఖ్యంగా వీటిలో మనకి వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మామూలుగా మనకు పాతకాలంలో అంటే మన ప్లేటెట్స్, రకరకాల బ్లడ్ టెస్టులు లేకపోవడం వల్ల మామూలుగా జ్వరం వస్తే 3వ రోజుకో 4వ రోజుకో తగ్గిపోతుంది. ఇంట్లో పేషెంట్లైనా ఎవరైనా రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ జ్వరం రాగానే భయపడిపోతున్నారు. జ్వరం వచ్చి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలా అనే ఆతృతతోటి కొంచెం ఎక్కువగా కనపరుస్తున్నారు. దాంతోపాటు కూడా జ్వరం ఇప్పుడు కొంచెం ఇంతకుముందు 101, 102 అట్లా వచ్చాయి, కొంచెం 103 అట్లా రాగానే ప్రతి ఒక్కరు భయపడిపోయి అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి పోవాలా, హాస్పిటల్లో చేరాలనే కాన్సెప్ట్ తోటి వస్తున్నారు. రోగులు కూడా కొంచెం జ్వరం రాగానే భయపడకుండా ఉంటే మనకి ఇంట్లోనే ఉండి చిన్న చిన్న ఈ జ్వరం మామూలుగా సీజనల్లే కాబట్టి 1 నెల 2 నెలలు వస్తూ పోతూ ఉంటాయి. ఇంట్లో ఎవరికైనా ఎవరికి వచ్చిందనుకోండి, మిగతా వాళ్ళు అతనికి దూరంగా ఉండి అతన్ని దగ్గరగా ఉన్నారనుకోండి, అతని నుంచి మళ్ళీ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇంకొకరికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వైరల్ ఫీవర్ కాబట్టి ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఇట్లా వైరల్ ఫీవర్ అని మనకి తెలిస్తే అతను కొంచెం ఒక 2-3 రోజులు కొంచెం దూరంగా ఉంచి మనం కూడా పేషెంట్కి మాస్క్ పెట్టుకోవడం, మనం మాస్క్ పెట్టుకోవడం, పేషెంట్ కొంచెం ఒక రూమ్లో కొంచెం ఐసోలేషన్గా ఉంచేసేస్తే మిగతా కుటుంబ సభ్యులకి ఈ వైరల్ ఫీవర్ వ్యాపించకుండా ఉంటుందండి. ఆ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఒకరితోటే కుటుంబంలో అది తగ్గిపోతుంది, లేదంటే ఇంట్లో అందరికీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదేం పెద్ద భయపడేటువంటి జబ్బులేమి కాదు. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటే ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, సరే, ఇప్పుడు ఫీవర్ అనేది ఒక టెంపరేచర్లో మార్పులు రాగానే, ఒళ్ళు వెచ్చబడగానే దాని జ్వరం అని మనం చెప్పుకుంటాము. ఈ వైరల్ ఫీవర్కి ఆర్డినరీ ఫీవర్కి తేడా ఏంటి? ఏ సందర్భంలో ఎలాంటి జ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఎండాకాలం నుంచి వానాకాలం రాగానే వచ్చేటువంటి దాన్ని మామూలుగా ఇంగ్లీష్లో అయితే వైరల్ ఫీవర్స్ అంటుంటాం, మన తెలుగులో మనకి విష జ్వరాలు అంటూ ఉంటాము. సో దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే జ్వరంతో పాటు విపరీతమైన ఒళ్ళు నొప్పులు వస్తాయి.
ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, నిస్సత్తువ, పడుకోలేకపోవడం, కూర్చోలేకపోవడం, ఏలబడిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. సో అటువంటి లక్షణాలు ఉండి నాలుక ఎండిపోవడం, ఆకలి మందగించడం, ఇటువంటి లక్షణాలు ఉంటే దాదాపుగా 99% ఇది వైరల్ సంబంధించిన జ్వరంగా మనం అనుకోవచ్చు. వీటిని ఈ లక్షణాలతో పాటు గుర్తించడానికి ప్రత్యేకమైనటువంటి వైద్య పరీక్షలు ఏమైనా ఉంటాయా? వైద్య పరీక్షలు అంటే మనం జ్వరం ఉందా లేదా చూసుకుంటాము. ఈ ప్లేట్లెట్స్ తగ్గడం కానీ, డెంగ్యూ కానీ, మరి ఏవైనా కానీ జ్వరం వచ్చిన 4వ రోజు మన రక్త పరీక్షలు చేస్తేనే మనకి దీనివల్ల ఏమనేది తెలుస్తుంది. లేదంటే మన స్వాబ్ టెస్ట్ చేయించుకుంటే ఏ వైరస్ వల్ల మనకి ఇది వచ్చిందనేది మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, జిల్లాకి మాత్రమే ఒకటి ఈ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. మరి జిల్లా కేంద్రం వరకు రావాలంటే అందరికీ సాధ్యపడేటువంటి విషయం కాదు. మరి జిల్లా కేంద్రానికి దూరంగా ఉండేటువంటి ఈ రోగుల కోసం మన ప్రభుత్వం తరపున ఎలాంటి సేవలు అందుతున్నాయి? ప్రభుత్వం తరపున ప్రతి ఊరిలో ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయండి. అక్కడ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారు. పేషెంట్ అక్కడికి వెళ్తే వాళ్ళు అవసరాన్ని బట్టి అడ్మిట్ చేసుకోవడము, లేకపోతే ఇంటి దగ్గరే వైద్యం చేయడానికి వాళ్ళకి మందులు రాసి పంపిస్తుంటారు. ఈ చిన్న చిన్న జ్వరాలకి గుంటూరు దాకా రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అయినా చూపించుకోవచ్చు. లేదంటే ఇంకొంచెం పెద్ద హాస్పిటల్ అంటే ఏరియా హాస్పిటల్ అయినా చూపించుకోవచ్చు. చిన్న చిన్న జ్వరాలకి, వైరల్ ఫీవర్స్కి గుంటూరుకి రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రభుత్వం తరఫున కూడా జ్వరాలకు సంబంధించి సర్వేలు చేయటము, ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళకి సరైన చికిత్సలు అందించే ఏర్పాట్లు ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్లో కూడా చేస్తున్నారు. మీ దగ్గర ఇప్పటి వరకు ఉన్నటువంటి గణాంకాల ప్రకారము మన జిల్లాలో ముఖ్యంగా ఎంత మేరకు ఈ వ్యాధులను బారిన పడుతున్నారనేటువంటి ఒక అంచనా మీ దగ్గర ఉందా? అంటే కొన్ని ఊర్లలో వైరల్ ఫీవర్స్ వచ్చేస్తున్నాయండి. మన డిఎంహెచ్ఓ గారు దాన్ని సర్వే చేసేసి వాళ్ళకి ఏర్పాట్లు చేసేసి వాళ్ళకి సరైన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మధ్య ఫీవర్తో కూడా కొన్ని డెత్లు అకరెన్స్ సంభవిస్తున్నాయనేటువంటి మాట మనం వింటున్నాం, వార్తలు చదువుతున్నాం. ఇవి కేవలం జ్వరాల వలన వచ్చినటువంటి మరణాలుగానే భావించాలా, లేకపోతే ఇతర కారణాల వలన సంభవిస్తున్నటువంటి మరణాలుగా మనం వాటిని భావించాలా? ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువగా మనం ఈ మరణాల గోల వింటున్నాం. ఏంటి దీని కారణం ఏమై ఉంటుందంటారు? ఈ జ్వరం వల్ల చనిపోవడం అనేది ఉండదండి. ఆల్రెడీ పేషెంట్కి వేరేటువంటి షుగర్ కానీ, గుండె జబ్బులు కానీ, కిడ్నీ జబ్బులు కానీ, లేకపోతే ఇంకా వేరైనా క్యాన్సర్ లక్షణాలు కానీ, క్యాన్సర్ జ్వరం కానీ అట్లాంటి ఏదైనా ఉన్నప్పుడు పేషెంట్కి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. సో అటువంటి వైరల్ ఫీవర్స్ కొంచెం జ్వరం బాగా ఎక్కువ వచ్చినప్పుడు పేషెంట్ ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ప్రాథమికంగా మనం అన్ని చూస్తే తప్ప జ్వరం వల్ల మరణించడా, లేకపోతే జ్వరంతో పాటు అతనికి లోపల శరీరంలో ఇతర జబ్బుల వల్ల చనిపోయాడు అనేది మనకు తెలుస్తుంది. డాక్టర్ గారు, యాజ్ ఎ పల్మనాలజిస్ట్, అంటే ఈ ఊపిరితిత్తులు ఈ మధ్య కరోనా తర్వాత చాలా మంది చిన్నదానికి కూడా బెంబేలెత్తిపోయి నాకు ఊపిరి ఆడటం లేదు, నేను ఇమీడియట్గా మెడికేషన్ కావాలి, నన్ను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళింది అని చెప్పేసి రోగులు భయపడిపోతున్నారు. ఏంటి ఈ కరోనా తర్వాత ఎక్కువ మందికి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు బారిన పడటం అనేది ఆ వైరస్ కారణంగా జరిగిందా, లేకపోతే మన ఆహారపు అలవాట్లు కానీ, లేకపోతే పర్యావరణ పరిస్థితులు కానీ ఇలాంటి పరిస్థితులకి దారితీసినాయి అంటారా? అంటే కరోనా వచ్చిన తర్వాత ప్రతి మనిషికి ఒక భయం అనేది ఏర్పడిందండి. సో ఏ చిన్న జలుబు చేసినా, ఏ చిన్న ఇది వచ్చినా నాకు కరోనా వచ్చిపోయింది, నాకు ఆయాసం అంటలేదు, ఊపిరి అందట్లేదు, ఆక్సిజన్ సాచురేషన్ చూసుకోవటము, డాక్టర్ దగ్గర పరిగెత్తడం, కంగారు పడిపోతున్నారు. అది మామూలుగా ప్రతి సంవత్సరము సీజన్ మారినప్పుడల్లా జలుబు జ్వరాలు వస్తాయి, దానంతగా అవే వెళ్ళిపోతాయి. ఏంటంటే మనం 2-3 రోజులు ఓపిక పట్టాలి. ఆ ఓపిక అంటే భయంతో రోగులు ఏం చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా జలుబు రాగానే నాకేదో వచ్చేసింది అని చెప్పేసి భయపడి వచ్చిపోతున్నారు. సో కరోనా మూలకంగా మనకి ఇటువంటి కొత్తగా వచ్చినటువంటిది ఫోబియా వల్లనే తప్పనిచ్చి ఇంకా వేరే ఇదేం లేదు. కొంచెం వాతావరణంలో మార్పుల వల్ల, ముఖ్యంగా వాతావరణంలో గాలిలో ఉన్నటువంటి దుమ్ము, ధూళి కణాలు ఎక్కువగా ఉంటాం. సో గాలి సరైన నాణ్యత లేకుండా గాలి పీల్చినప్పుడు, ముఖ్యంగా ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే దుమ్ము ధూళిలో పనిచేసేవాళ్ళు, సో వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకుంటుంటే ఇవి రాకుండా. డాక్టర్ గారు, ఎండాకాలం ముగిసిపోయింది, వర్షాకాలం వచ్చింది. ఆగస్టు మాసం, శ్రావణ మాసంలో ఎక్కువగా మనం బయటికి వెళ్ళినప్పుడు, మళ్ళీ బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అనుకోకుండా
వర్షాల్లో తడిసిపోతూ ఉంటాం. సో ఈ తడిసిన ప్రభావం కారణంగా మనకి ఒళ్ళు వెచ్చబెట్టడం, దాన్నే మనం జ్వరం అని చెప్పుకోవటం, గబుక్కున వైద్యశాలలకు పరిగెత్తి మందులు తీసుకోవటం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ సీజనల్ డిసీజెస్ గురించి మనం ప్రభుత్వం తరపున ఎలాంటి అవేర్నెస్, అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం? ప్రభుత్వం తరఫున అవేర్నెస్ తీసుకొస్తున్నాం సార్. ఎప్పుడైనా మనకి సీజన్ మారంగానే ప్రభుత్వం తరఫున పాంప్లెట్స్ తయారు చేయించడము, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకి చెప్పడము, ఆరోగ్య కార్యకర్తల ద్వారా వాళ్ళకి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి కుటుంబానికి చేరేటట్టుగా చేస్తున్నారు. కొన్ని అనుకూల పరిస్థితులు బయటికి వెళ్తాడు, వర్షం వస్తుంది, తడుస్తారు. అటు రాగానే ఇంటికి రాగానే ముందు వెంటనే మిగతా పనులన్నీ ఆపేసుకొని ముందు తల శుభ్రంగా తుడిచేసుకోవటము, తడిగుడ్డలు ఇప్పేసేసి పొడిగుడ్డలు కట్టుకోవటము. చిన్న చిన్న ఇంట్లోంచి రాగానే వాడికి వేరే పనులు ఎక్స్ట్రా తొందర చేయాల్సిన పనులు కొన్ని మూలకంగా తల తుడుచుకోకపోవడం, తడిగుడ్డలతోనే ఒక అర్ధగంట ఇంట్లో పనులు చేసుకోవడం చేస్తూ ఉంటారు కొందరు. సో అట్లా కాకుండా మనం వెంటనే ఇంటికి రాగానే మన కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని తడిగుడ్డలు ఇప్పేయటం, తడికి శుభ్రంగా తుడుచుకోవటం చేసుకోవటం. ముఖ్యంగా మనం వానాకాలం కంటే మన చేతిలో గొడుగు పెట్టుకొని వెళ్తే వీలైనంత వరకు మన అనుకోని పరిస్థితుల్లో వర్షంలో వచ్చినప్పుడు మనకి తడవకుండా ఉండడానికి దానికి సహాయపడుతుంది. డాక్టర్ గారు, కాలమాన పరిస్థితులు ఓకే, వర్షాకాలంలో చిన్న చిన్న జాగ్రత్తలు అంటే ఒకవేళ ముందు జాగ్రత్త చర్యగా గొడుగు తీసుకువెళ్ళటం తడవకుండా, ఒకవేళ తడిసినప్పటికీ కూడా ఒక అరగంట లోపల ఇంటికి రాగానే మీరు చెప్పినట్టు ఆ తడి బట్టలు విప్పేసి పొడి బట్టతో మనం శుభ్రంగా తల తుడుచుకొని పనులు నిమగ్నం అవటం అనేది మంచి సూచన. ఇది ఇంతవరకు బాగానే ఉంది కాలానికి సంబంధించి. ఈ ఫుడ్ హ్యాబిట్స్ ప్రతి ఒక్కరూ కూడా అతి శీతల పదార్థాలకి, అంటే రాత్రిపూట ఫ్యాషన్గా రోడ్డు మీదకి వెళ్ళటం, ఐస్ క్రీములు తినటం, పగలైతే ఎండవేడికి తట్టుకోలేక కూల్ డ్రింకులు తీసుకోవటం, బయట నుంచి లోపలికి రాగానే ఫ్రిడ్జ్ తీసేసి ఎమ్మటే అతి చల్లని ఓకేనా మంచినీరు తాగటం, ఇలాంటివి రెగ్యులర్గా చేస్తున్నారు. చాలామంది పిల్లలకి ఈ రోజున జలుబులు తగ్గటం లేదు. దానికోసం అమాక్సిలిన్ అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన పేరు డ్రగ్తో 1 కాదు 2 కాదు 100 1000 మందులు యాంటీబయాటిక్లు వాడుతూనే ఉంటున్నారు. ఇలాంటి వారి గురించి మీరు చెప్పేటువంటి సలహా, ఆ జలుబులు తగ్గటం లేదు వారికి, ఎన్నాళ్ళు ఉన్నా ఆ జలుబు అనేటువంటి సమస్య, ఆ జలుబు నుంచి వారికి తలకాయ నొప్పి, ఆ తర్వాత జ్వరము, ఆ తర్వాత 3-4 రోజులు స్కూల్కో కాలేజీకో వాళ్ళకి పనులకో ఆబ్సెంట్ అయిపోవటము, ఇలా నిరంతరంగా జరుగుతుంది. దీనికి ఇంకా ఫుల్ స్టాప్ పడే మార్గమే లేదా? అంటే మనకి ఏంటంటే ప్రతి రోడ్డు మీద ఈజీగా అవైలబిలిటీ వస్తున్నాయి. అవునండి. సో బయటికి మనం వచ్చామంటే మనకి ఎదురుగా బోర్డులు కనపడతాయి. సో పిల్లలంతా సహజంగా వాళ్ళకి ఒక ఉత్సాహం ఉంటుంది, తినాలా ఐస్ క్రీమ్ తినాలా, కూల్ డ్రింకులు తాగాల అనే ఇది ఉంటుంది. పేరెంట్స్ కూడా వాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి తీసిస్తారు. వాడు తాగుతాడు, సాయంత్రం కల్లా జలుబు రావటం, మీరు చెప్పినట్టుగా జలుబుతో పాటు ముక్కులు బెగేయటం, రాత్రి నిద్రపోకుండా ఉండటం, దగ్గటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా అతి శీతలముగానే పనికిరాదు. వీలైనంత వరకు కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేసేసి మన న్యాచురల్గా మనకి ఇచ్చినటువంటి కొబ్బరి బోండాలు కానీ, చెరుకు రసాలు కానీ అట్లాంటివి తాగుతుంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఈ కూల్ డ్రింక్స్లో వాళ్ళు కలిపే రసాయనాల వలన అయితేనేవి, కూలింగ్ వలన అయితేనేవి ప్రతి రోగికి ఒక రకమైనటువంటి జలుబు చేయటం కానీ, లేకపోతే జలుబు ద్వారా జ్వరాలు రావటం అనేది జరుగుతున్నాయి. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే పేరెంట్స్ కొంచెం గట్టిగా ఉండి పిల్లలు ఏడవగానే కొనియకుండా వాడికి ఏదో మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి ఈ కొబ్బరి నీళ్ళు కానీ, చెరుకు రసాలు అట్లాంటివి ఇప్పించి ఏర్పాటు చేస్తే రైతులకి ఉపయోగపడుతుంది. అట్నే ప్లస్ వీళ్ళకి ఆరోగ్యం కూడా బాగుపడి డాక్టర్ చుట్టూ తిరగకుండా మాటికి వెళ్ళడం, ఒకసారి ప్రతి వారానికి జలుబు వస్తుంది మా వాడికి అని చెప్పి వస్తుంటారు. సో వాళ్ళందరికీ మేము కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. సో ఎంతవరకు అనేది ఇంకా పేరెంట్స్ కూడా ఒక ఆలోచన చేయడం అనేది చాలా మంచి పద్ధతి. డాక్టర్ గారు, ఓకే, మీరు ప్రభుత్వ విభాగంలో పనిచేస్తారు కాబట్టి మీరు మంచి సూచనలు, న్యాచురల్గా సహజ సిద్ధంగా ఉండేటువంటి కొబ్బరి బాండాలు నీళ్ళు తాగండి, మజ్జిగ తాగండి, ఓకే మంచిగా గోరువెచ్చని నీళ్ళు తాగండి అని సలహాలు ఇస్తున్నారు. కానీ కార్పొరేట్ వైద్యశాలలు అయితే కనుక వాళ్ళకి అధిక డోసులు కలిగినటువంటి మందుల్ని సిఫారసు చేస్తున్నారు. అతి త్వరగా వ్యాధి నయమవటం కోసం, వాళ్ళకి కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయటం కోసం డాక్టర్ మీద, హాస్పిటల్ మీద. ఈ ఓవర్ మెడికేటెడ్ కారణంగానే చాలామంది బలహీన పడిపోతున్నారు. చాలామంది మళ్ళీ వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ లాస్ అయిపోయి త్వరితగతిన మళ్ళీ వ్యాధుల బారిన పడిపోతున్నారు అనేటువంటి ఒక విమర్శ, మీరు దాన్ని సమర్థిస్తున్నారా?
లేకపోతే ప్రజెంట్ మీరు ఇంకేదైనా దానికి ప్రత్యామ్నాయంగా సలహా చెప్పబోతున్నారా? అంటే ఓవర్ డోస్ అనేది ఎప్పటికైనా డేంజర్ అండి. సో పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎంతవరకు మందులు ఇవ్వాలా, ఎంత డోసులో ఇవ్వాలా అనేది ఆ చూసే డాక్టర్ మీద ఆధారపడుతుంది. సో చూసే డాక్టరు ఆ రోగికి ఎంతవరకు డోస్ అవసరం అనుకుంటారో అంతవరకు డోస్ ఇస్తూ ఉంటే మనకు ఓవర్ డోస్ అనేది లేకుండా పోతుంది. ఊపిరితిత్తుల నిపుణులుగా మీరు చాలా మందికి ఇదివరకు ఎప్పుడు మనకు తెలియనటువంటిది అనమాట. ఈ ఊపిరితిత్తుల్లో నీరు చేరింది, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరింది అని చెప్పి జర్మనీ హాస్పిటల్కి వెళ్తే ఈ స్కానింగ్ల పేరుతో హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏంటి నిజంగానే ప్రతి వ్యక్తి యొక్క ఊపిరితిత్తులు మరి ఆ విధంగా పాడైపోతున్నాయా? ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడుతుంటే దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు మీరు? అంటే మామూలుగా ఊపిరితిత్తుల్లో మనకి రకరకాల జబ్బులు వస్తుంటాయండి. వాటిలో మామూలుగా మనకి భారతదేశంలో టీబీ అనేది కామన్. సో దాంతోపాటు ఈ ఆస్మా కానీ సిఓపిడి కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి. అవన్నీ ఏంటంటే మామూలు టీబీ అనుకోండి, టీబీ కూడా ఒక్కోసారి మనకి పేషెంట్ వేరే ఊపిరితిత్తుల లక్షణాలు ఏమి లేకుండానే ఒకటి జ్వరంతో వస్తారు. మామూలుగా దగ్గు కానీ, ఆయాసం కానీ, రక్తం పట్టడం కానీ, చెస్ట్ పెయిన్ కానీ ఏమి లేకుండా జ్వరంతో కూడా వస్తుంది. మనం మామూలుగా రక్త పరీక్షలు అన్నీ నార్మల్గా ఉంటుంటాయి. సో ఎక్స్రే తీసినప్పుడు మనకి జబ్బు బయటపడటం తెలుస్తుంది. సో టీవీలో ఒక ఊపిరితిత్తుల్లోనే కాబట్టి ఊపిరితిత్తుల పైన పొరలో కూడా నీరు చేరటం కానీ జరుగుతుంటాయి. సో పరీక్షలు చేసి దేనికి సంబంధించిన జబ్బు కనుక్కొని దానికి సంబంధించిన వైద్యం చేస్తుంది. సో ఊపిరితిత్తుల్లో నీరు అనేది ఎక్కువగా టీబీ ఇట్లాంటి ప్రాణాంతక వ్యాధులు ఉన్న వారికి మాత్రమే ఇలాంటి ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి వస్తుంటాయి, లేకపోతే కీళ్ళ జబ్బులకి కొన్ని మందులు వాడుతుంటారు వాళ్ళకి వస్తుంటాయి, క్యాన్సర్ సంబంధించిన వాళ్ళకి వస్తుంటాయి. సో ఇటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువగా రావడానికి అవకాశం. దానికి ట్రీట్మెంట్ ఉందంటారా? అలా మనకి నీరు తీసి పరీక్ష చేయిస్తాము. ఏ జబ్బు మూలకంగా నీరు చేరిందని మనకు నిర్ధారణ అయిన తర్వాత దాన్ని బట్టి పేషెంట్కి వైద్యం చేస్తాం. ఓకే. ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్లో అలా ట్రీట్ చేయడానికి ఉన్నటువంటి వసతులు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ప్రతి ఒక్కరు కేంద్రం హాస్పిటల్కి రావాల్సిందేనా? అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ అనేవాళ్ళు మనకి మిగతా చోట ఉండరు. మనకు ఉండేది ఇక్కడ మన గుంటూరులో మన హాస్పిటల్ ఒకటే. ఓకే. సో మామూలుగా చిన్న చిన్న ఊపిరి సమస్య, టీబీ సమస్య కానీ, నిమోనియా సమస్య వాళ్ళనే చేసేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇంకా వాళ్ళు వైద్యం చేయలేని నీరు తీయడం కానీ, లేకపోతే లోపల జీవి జరిగిన కొట్టం వేయటం కానీ, ఇట్లాంటి ఏదైనా సర్జికల్ ప్రొసీజర్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మా దగ్గరికి పంపిస్తారు. మేము వాళ్ళని అన్ని చూసుకున్న తర్వాత అతనికి సరైన వైద్యం చేసి సరి చేసి పంపిస్తాం. ఓకే. ఆస్మా గురించి ప్రస్తావించారు కాబట్టి డాక్టర్ గారు, అంటే పాపం పుట్టుకతోనే చాలా మంది ఆ వ్యాధి కారణంగా ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడుతుంటారు. మరీ ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ శీతాకాలం వస్తున్నప్పుడు, వర్షాకాలం వస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ సీజన్కి భయపడిపోతుంటారు అనమాట. వారికి ఆ స్కూల్లో చూసిన ఏసీ గదిలే, సినిమా హాల్కి వెళ్తే ఏసీలే, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే ఏసీలే, అన్ని చోట్ల వాళ్ళకి గిట్టనటువంటి వాతావరణం. ఈ ఆస్మా వ్యాధిగ్రస్తులు ఇలాంటి వాతావరణంలో వాళ్ళు ఎలా నెగ్గుకు రావాలి? వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి తగు జాగ్రత్తలు, సూచనలు ఏంటో చెప్పండి. అంటే ఆస్మా రావడానికి ఆస్మా లక్షణాలు వచ్చేసి 4 ఉంటాయండి. ఒకటోది పొడి దగ్గు రావటం, రెండోది పిల్లి కోతలు రావటం, మూడోది ఛాతీ బిగియటం, నాలుగోది ఆయాసపడిపోవటం. సో ఈ 4 లక్షణాల్లో ఏదో ఒక లక్షణమే ఉంటుంది, లేకపోతే 2 ఉండొచ్చు, 3 వచ్చు. కొందరికి ఎక్కువ తీవ్రత ఎక్కువ 4 లక్షణాలు ఉంటాయి. సో దాన్ని బట్టి పేషెంట్కి అర్థమైపోతుంది. సో దీనికి ఆస్మా లక్షణాలు బయటకు రావడానికి ఒక ట్రిగ్గర్ అనేది ఒకటి ఉంటుంది, ప్రేరేకం అంటారు. అంటే ఇప్పుడు కొందరికి దుమ్ముకి వెళ్తేనే ఆస్మా లక్షణాలు బయటకు వస్తాయి, కొందరికి ఐస్ క్రీమ్ తింటేనే వస్తాయి, కొందరికి కూల్ డ్రింక్స్ తాగితేనే వస్తాయి, కొందరికి తల స్నానం చేస్తేనే వస్తాయి. అట్లా కొందరికి కొన్ని మాత్రలు వేసుకుంటే వస్తుంది. సో పేషెంట్కి అర్థమైపోతుంది. ఫస్ట్ టైం కాబట్టి సెకండ్ టైంకి పేషెంట్కి అర్థమైపోతుంది. ఏమి తింటే తాగితే అతనికి ఈ జబ్బు లక్షణాలు బయటపడతాయో గుర్తించుకొని నెక్స్ట్ టైం దాని జోలికి వెళ్ళకుండా ఉండాలి. అదే మెయిన్ వైద్యం. డాక్టర్లంతా వచ్చిన తర్వాత చేసే వైద్యమే తప్ప దాన్ని రాకుండా చేసే వైద్యం డాక్టర్ దగ్గర ఉండదు. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. పేషెంట్ దగ్గరే ఉంటుంది. సో పేషెంట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. నాకు దేనివల్ల ఈ ఆస్మా లక్షణాలు ఉన్నాయి అని గుర్తించి దానికి దూరంగా ఉన్నప్పుడే
డాక్టర్తో పని లేకుండా వాళ్ళు హాయిగా ఉంటారు. డాక్టర్ గారు, ఈ ఆస్మా లక్షణాలు పెద్దవాళ్ళం కమ్యూనికేట్ చేసుకోగలం, ఈ బాధని చెప్పుకుంటారు, ఎంతో తొందరగా వైద్యుడి దగ్గరికి వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, వారిని వారు సర్వైవ్ చేసుకుంటారు. పసిపిల్లల్లో లేకపోతే ఎక్కువగా ఈ మధ్య మనం వృద్ధులలో వాళ్ళు, ఎందుకంటే పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, ఈ వృద్ధులు ఇళ్లలో ఉండిపోతున్నారు. ఒక్కో సందర్భంలో క్యాంపులకు వెళ్ళిన పిల్లలు లేకపోతే ఇతర ఊళ్ళకి వెళ్ళినటువంటి పిల్లలు, కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, ఇలా వృద్ధుల్ని ఇంట్లో వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి అలాంటి సందర్భాల్లో ఈ ఊపిరాడక ఈ ఆస్మా వ్యాధిగ్రస్తులు ప్రాణాంతకంగా మారేటువంటి పరిస్థితులు వస్తుంటాయి. దానికి మీరిచ్చే సలహా ఏంటి? అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవట్టే వాళ్ళు ఆ రక్షణ పొందగలుగుతారు, ప్రాణాన్ని నిలుపుకోగలుగుతారు? ఆస్మా లక్షణాలు రాత్రికి ప్రాణాంతకరం కావు. అది స్లోగా పెరుగుతూ వచ్చి మనకి సీరియస్ అవుతుంది. ఓకే. సో లక్షణం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒంటరి వాళ్ళు, ముసలి వాళ్ళు, ఎవరు చుట్టుపక్కల దగ్గర లేనప్పుడు మనం ఏం చేయాలంటే లక్షణాలు కొద్దిగా కనపడంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన వైద్యం చేయించుకుంటే అది ప్రాణాంతకరం కాకుండా వాళ్ళకి అర్ధరాత్రి పూట ఎవరు లేని టైంలో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో ఇందాక చెప్పిన ఆ లక్షణాల్లో ఏ లక్షణం ఉన్నా ముందు డాక్టర్ గారు చూపించుకొని నెక్స్ట్ టైం ఈ లక్షణాలు ఎప్పుడైనా మనకి రిపీట్ అయినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, మనం ట్రిగర్కి ఈరోజు ఇంట్లో బూజు దులిపాము, మనకి ఈరోజు గ్యారెంటీ వస్తుంది తెలిసిపోతుంది. సో బూజు దులపగానే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. ఈ లక్షణాలు ముఖ్యంగా లేడీస్ ఏం చేస్తారు, చూడగానే కొంచెం బూజు దులపగానే కర్ర తీసుకున్నట్లు అంటారు. అది కూడా ఎప్పుడు సాయంత్రం పూట అంటారు, రాత్రి స్టార్ట్ అయిపోతుంది. అందుకనే అటువంటిప్పుడు మనం బూజుని దాన్ని టచ్ చేయకుండా ఉంటే మన సేఫ్ ఆ రోజు. నెక్స్ట్ ఎవరైనా లక్షణాలు లేనని పిలిపించి శుభ్రం చేయించుకోవటం. సో చిన్న చిన్న జాగ్రత్తలు వీటిలో మనం పెద్దగా భయపడి కంగారు పడాల్సిన పని ఏం లేదు. మనది జబ్బు దేని వలన వస్తుందని గుర్తించగలిగినప్పుడే దానికి కరెక్ట్ రెమెడీ అవుతుంది. ఓకే డాక్టర్. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా ధర్మపీఠం ప్రేక్షకులకి ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు, అంతకన్నా ముందు ఈ జ్వరం లాంటి వ్యాధులతో ఈ రోజున ప్రాణాంతకంగా మారాయి అని చెప్పేసి ప్రాణాల మీదకి తెచ్చుకొని అనేక కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు పోగొట్టుకుని కొంతమంది అయితే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఎంతోమంది అమాయకపు పేషెంట్లకి మీరు అతి సులభమైన మార్గాలు చెప్పి వారికి మీరు ఇచ్చినటువంటి భరోసా అనేది అమూల్యమైనది, విలువ కట్టలేనిది. సో మీ సూచనల్ని, సలహాలని ఈ ప్రతి ఒక్కరూ పాటించి మా ధర్మపీఠం ద్వారా ఎంతో కొంత వారు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాము. ముఖ్యంగా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఈ సీజనల్ వ్యాధుల గురించి, ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేటువంటి వారికి మీరు ఒక హెచ్ఓడిగానే కాకుండా ఆ విభాగానికి సంబంధించి ఈ జ్వరంలో ఆసుపత్రి అనే దానికి ఇప్పుడు మనము ఏదైతే చెస్ట్ అండ్ కమ్యూనల్ డిసీజెస్గా మనం పేరు పెట్టుకున్నాము జిల్లా కేంద్రానికి, దానికి సూపరింటెండెంట్గా మీరు ఎన్నో వేల మందికి వైద్య సహాయాన్ని అందిస్తూ ఇలాంటి బిజీ షెడ్యూల్లో కూడా మా ప్రేక్షకుల కోసం మీరు వచ్చి ఇన్ని విలువైన సమాధానాలు మాకు చెప్పినందుకు మా ధర్మపీఠం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. చేసిన సూచనలన్నీ పాటిస్తారని నమ్మకంతో సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.